నమస్తే విఎస్ న్యూస్ కి స్వాగతం. నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ అన్నం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 100 రోజుల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తి అయిన సందర్భంగా ఈ రోజు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నన్ను గెలిపించిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునేందుకు ప్రతిక్షణం కృషి చేస్తానని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలు ఏవి ఉన్నా వాటిని నా దృష్టికి తీసుకొని వస్తే వాటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తారని ఆయన చెప్పారు. గృహలక్ష్మి పథకం కింద 2200 యూనిట్ల లోపు వచ్చే వారికి ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జీరో బిల్ వస్తుందని, ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, గృహజ్యోతి పథకానికి మహబూబ్ నగర్ లో 10,000 మంది, హన్వాడలో 7,000 మంది, మహబూబ్ నగర్ మున్సిపల్ పరిధిలో 14,662 మందికి గృహజ్యోతి పథకం కింద జీరో బిల్ వస్తుందని ఆయన చెప్పారు. పాలమూరు విశ్వవిద్యాలయానికి రూసా నిధులు కింద 100 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగిందని, గతంలో మన మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా సుమారు 10,000 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ మరియు లా విద్య అభ్యసించేందుకు తరలిపోతున్నారని, కానీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని, విద్యాశాఖ కార్యదర్శి గారిని మహబూబ్ నగర్ లో లా కళాశాల మరియు ఇంజనీరింగ్ కళాశాల ఆవశ్యకత గురించి వివరించి పాలమూరు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయటకు ఒప్పించడం జరిగిందని ఆయన చెప్పారు. అందరు గృహ నిర్బంధం, మీ మీడియా మిత్రులను కూడా కొంతమంది గృహ నిర్బంధం చేసేది. మా ప్రభాకర్ అయితే రెగ్యులర్ ఏమంటారు ఇంటర్వ్యూ లాగానే వస్తే పోయి పోలీస్ స్టేషన్లో కూర్చోవాలి. ఇక ఊకి ఎందుకురా నాయన అని టీవీలో స్క్రోలింగ్ నాయన పోయి పోలీస్ స్టేషన్లో కూర్చుంటారు. ఎందుకు వచ్చిన బాధ నాయన ఇక వచ్చేసిన అంటున్నాడు. ఇక అటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు అట్లా లేకుండా సీఎం గారు వస్తే మేమే అందరినీ పిలుచుకొచ్చి సీఎం గారిని కల్పిస్తున్నాం. మన ప్రజా సంఘాల వాళ్ళను, కుల సంఘాలను, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళని, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ వీళ్ళందరినీ మేమే పిలిచినాం. మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పి సీఎం గారితో టైం ఇప్పించి చేసినాం. అంటే ప్రజాస్వామ్యం అంటే ఇట్లుంటుంది. మొన్న ప్రజాపాలనలో ముఖ్యమంత్రి గారు వచ్చిన రోడ్లలో షాపింగ్ రోడ్ల మీద ఉన్న షాప్ మాత్రం బంద్ చేశారు. ఇక సెక్యూరిటీ రీజన్స్ అవి, దాన్ని మనం ఒక 2 ఉంటాయి దీంట్లో. ఇప్పుడు సెక్యూరిటీ రీజన్స్లలో ఏమైనా చేసుకుంటే దాంట్లో మనం ఇంటర్ఫీర్ కాకూడదు. మనకు అడగను కూడా అడగరు వాళ్ళు, ఇక్కడ వాళ్ళు కూడా కాదు. సీఎం వచ్చినా, పిఎం వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా వాళ్ళ ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు చేస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మనం ఓర్చుకోవాలి అంతే. నేను అది నేషనల్ హైవే వారి కిందకి వస్తుంది అని చెప్పినాను, వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా. నాకు కాగితాలు ఇవ్వండి. ఒక్కటబ్బా, మీరు జర్నలిస్టులు కదా, మీరు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేయాలి. మనం ఉట్టిగా మాట చెప్పుడు కాదు. ఇక నేను మాట చెప్తాను, నాకు కాగితం దే అంటాడు అధికారి. మరి ఆ కాగితం వెతుక్కుంటూ నేను పోలేను కదా. మీరు ఆ పని చేసి నాకు కాగితం ఇవ్వండి. మీరు ఏ కాగితం ఇచ్చినా కూడా నేను కన్సర్న్ అథారిటీ దగ్గర నేనే తీసుకుపోతాను. చట్ట విరుద్ధంగా ఏ పని కూడా చేయడానికి మేము సిద్ధంగా లేము, చెయ్యం. కాబట్టి మీరు డాక్యుమెంటేషన్ కరెక్ట్ ఇవ్వాలి నాకు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అసలు ఆ డబ్బు ఎక్కడుంది సర్చ్ కమిటీ వేయండి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఎవరిస్తా అని చెప్పిండ్రు, జీవోలు వచ్చినాయా, ఏమొచ్చాయి తీసియండి. మేము వెతికితే ఏడ కనబడలే ఆ డబ్బులు, ట్రేస్ కూడా లేదు. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా మేము జీవోలతో సహా వస్తాయి. ముఖ్యమంత్రి గారు నోటి మాట, మేము చెప్పిన నోటి మాట. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది అన్నాం. ఇగో ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు బీసీకి రాసిర్రు ఏమని, గవర్నమెంట్ డిజైర్స్ టు ఎస్టాబ్లిష్ అన్ ఇంజనీరింగ్ అండ్ లా కాలేజ్ ఇన్ పాలమూరు యూనివర్సిటీ. ప్రిన్సిపల్ సెక్రటరీ రాసింది. అంటే నేను చెప్పింది అక్కడ పోయినట్టే కదా. Therefore, you are requested to send the necessary proposals along with financial implications, staff details, infrastructure with recurring and non-recurring expenditure as per the AICTC BCI rules and regulations to the government at the earliest for further course of action. ఎవరు రాసింది ఇది? ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్. ఇంతకుముందు ఏం చేసారు? ఎలక్షన్ ముందు ఒక కాగితం తెచ్చి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది అని చెప్పి మొత్తం స్కూల్ పిల్లలందరినీ తీసుకొచ్చి ఎండలు నిలబెట్టారు 1000 మంది. ఇప్పుడు మేమేం చేస్తున్నాము? ఇగో ఇది మేము చేసిన పని, ఇది మేము బొబ్బలు పెట్టలే, అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని సీఎం గారిని, ఎడ్యుకేషన్ సెక్రటరీని కన్విన్స్ చేసుకొని, యూనివర్సిటీని కన్విన్స్ చేసుకొని తెచ్చినాము. దాని ప్రూఫ్ ఇది. పనితనం ఇట్లుండాలే కానీ నోటికి ఏదొస్తా చేస్తా అని చెప్పి ప్రజలను మోసం చేసే పద్ధతిలో ఉండకూడదు. లేదు అంటే బడ్జెట్ లేదు చేయలేదని చెప్పాలి. ఏమంటారు? కొడతారా తిరుగుతారా? పబ్లిక్ వెయిట్ చేస్తారు. అంటే ఆ మభ్యపెట్టి ప్రలోభ పెట్టే సర్కార్ పోయింది. ఇక వాళ్ళందరూ జైళ్ళకే పోతారు ఒక్కొక్కరు తర్వాత. మీరు చూస్తున్నారు. నిజాయితీగా
ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు చెప్పి అయ్యా మా శక్తికి ఇంత ఉంది ఇది చేస్తాం అని చెప్పే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మేము కానీ మా ముఖ్యమంత్రి కానీ దీని మీదనే ఉన్నాం. మీకు కూడా ఉంటేనే మీ అందరికి ఇండ్లు ఇస్తామని ఏం చెప్పా, అర్హులకు ఖచ్చితంగా వస్తుందని చెప్తా. దీంట్లో అర్హులు కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆల్రెడీ 3-4 ఇండ్లు ఉన్నారు. వాళ్ళకి ఎందుకు ఆ ఇల్లు? పేద జర్నలిస్టుకు ఆదుకోనికి ఈ స్కీమ్. ఆల్రెడీ ఇండ్లు ఉన్న వాళ్ళకి మళ్ళీ డబుల్ బెడ్రూమ్లు ఎందుకు? మనం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా. నేను నా ఊర్లో రైతు బంధు వస్తే వద్దని చెప్పిన, వస్తలేదు నాకు. మా బ్రదరు అమెరికా ఎన్ఆర్ఐ వద్దని చెప్పిండు. అంటే ఎవరికి వాళ్ళు మనం సమాజం కోసం మనవంతు ఏం చేయాలని మనం ఆలోచించుకోవాలి. అప్పుడే మనం ప్రజా జీవితంలో ప్రజల సమస్యలకు మన జర్నలిస్ట్ అన్నా, ప్రభుత్వ ఉద్యోగి అయినా, రాజకీయ నాయకుడైనా కొన్ని విలువలు పాటించాలి. మనమే ఆ విలువలను వదిలేసి ప్రపంచమంతా పాటించాలని మనం రాతలు రాస్తే తప్పవుతుంది. ఫస్ట్ మనం పాటించాలి, తర్వాత ఇతరులు పాటించాలని చెప్పి రాయాలి. మాకు వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది. కొంచెం నచ్చకపోవచ్చు నేను ఇట్లా చెప్పేది, కానీ ఇది వాస్తవం. అవును, నేను అనేది జరుగుతున్నాం, అన్నీ జరుగుతున్నాయి. అదే అంటున్నా, మీరు అర్హులకు ఇవ్వాలి, దానికి గైడ్లైన్స్ ఉన్నాయి. మన కలెక్టర్ గారి దగ్గర నుంచి తెప్పించినాం. 15-16 గైడ్లైన్స్ ఉన్నాయి. అది ఎవరైనా సరే, మీరైనా, నేనైనా, ప్రభుత్వమైనా, సీఎం ఇంట్లో పనిచేసే వాళ్ళకైనా ఆ గైడ్లైన్ వర్తించాలి. కొన్ని స్పెషల్ కేటగిరీలు ఉంటే ఆ కేటగిరీస్ ఏమనేది స్పోర్ట్స్ మ్యాన్లు ఉంటారు, స్పెషల్ కేటగిరీ. ప్రైజ్ విన్నింగ్ వాళ్ళు ఉంటారు, పోలీస్ మెడల్ తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు స్పెషల్ కేటగిరీలకు వస్తారు. ఆ స్పెషల్ కేటగిరీ ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాలి. మిగతా అంతా కూడా ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం చేస్తే ఏ ఇబ్బంది ఉండదు, మాకు ఏ ఇబ్బంది ఉండదు. నేను ఒక్కరికి నా దగ్గర నన్ను ఇస్తే 100 మంది అడుగుతారు నాకు ఇవ్వాలి. అదే రూల్ ప్రకారం పోతే నన్ను ఎవరు అడుగుతారు? నువ్వు రూల్లో ఫిట్ అయితే నీకు వస్తుందబ్బా అంటాం. గత ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు కోట్ల రూపాయలు వేసిన ప్రభుత్వ భూములు కుల సంఘాలకు 18 కుల సంఘాలకు ఒక నామ్స్ ప్రకారం కాకుండా ప్రొసీడింగ్ ఇచ్చి కోట్ల రూపాయలు వేసిన భూములు కట్టడం, దానిపైన మీరు విచారం చేస్తారు. ఎందుకంటే అక్కడ 1000 గజాలు ఇస్తే 1000 గజాలు ఆక్యుపై చేసుకున్నారు. చాలామంది ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. దానిపైన మనం విచారం చేస్తారు. ఎందుకంటే చాలా కోట్ల రూపాయలు వేరే ఒకటి ఇప్పుడు కుల సంఘాలకు ఇచ్చింది ఎవరి ఇండివిజువల్ పేరు మీద కాదు, ఆ కుల సంఘం భవనం నిర్మాణం చేయనీకే. దాన్ని నేను స్వాగతిస్తాను. కాకపోతే ఆ కుల సంఘాలకు ఇచ్చినప్పుడు ఏం నామ్స్ తోటి ఇచ్చిండ్రు, ఎంత ఇచ్చిండ్రు, అది పక్కా అమలయ్యేటట్టుగా. మీరు అన్నట్టు 1000 గజాలు ఇస్తే 1000 గజాలనే కట్టుకోవాలి. 2000 గజాలు 1000 గజాలు ఇంకోరికి ఇస్తాం కదా. కాబట్టి అది కలెక్టర్ గారి దృష్టిలో ఉంది. వాళ్ళు కూడా ఒక్కొక్కటి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎన్ని ఉన్నాయంటే ఎంక్వైరీకే కొన్ని 100 మందిని పెట్టాల్సి వస్తుంది రాష్ట్రంలో. గట్ట తయారైంది పరిస్థితి. కాబట్టి నిజాలన్నీ కూడా నిలకడ మీద తెలుతాయి. తప్పు చేసిన ఎవ్వరు కూడా చట్ట ప్రకారంగా వదిలిపెట్టేది లేదు. పర్సనల్గా ఏం లేదు మాకు. చట్టాన్ని అతిక్రమిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. సార్, శ్మశాన వాటికలు అన్ని వర్గాలకు 5 acres అన్నారు. అంటే అది జనాభా నిష్పత్తిలో ఉంటే బాగుంటుంది. ఒకటి ఆ ఏరియాలో అక్కడ ఇస్తున్నాం, అక్కడ ఇంకా ల్యాండ్ ఉంది. దాన్ని బట్టి మనం ఫ్యూచర్ అవసరాలకు అంటే దీంట్లో ఎట్లుంటుందంటే మనం జనాభా నిష్పత్తి ఒకటి నిజంగా కొన్ని కమ్యూనిటీస్ 100% పూడుస్తాయి. వాళ్ళకు మనం చూసుకోవాల్సిందే. అక్కడ జనాభా కాదు, వాళ్ళ ఆచారాలను దృష్టి పెట్టుకొని మనం చేయాలి. ఇప్పుడు హిందువులల్లా అందరం చేయం, చాలామంది కాలుస్తారు. క్రిస్టియన్స్లలో, ముస్లిమ్స్లల్లా ఈ మధ్యలో స్థలాలు లేకనే కాలుస్తున్నారు సార్. అదొకే. అది ఇప్పుడు హైందవ సంస్కృతిలో కొన్ని కులాలు కాలుస్తాయి, కొన్ని కులాలు పొడుస్తాయి. లేలే, చాలామంది కాలుస్తారు, చాలామంది పొడుస్తారు. కాబట్టి అందరు చాలామంది కాలుస్తారు. అది ఎందుకు అవి కాలుస్తున్నారు? మన తాత నుంచి వచ్చిన ఆచారం, మనం చేసింది కాదు కదా. అయితే క్రిస్టియన్ వర్గంలో, మైనారిటీ వర్గాల్లో అందరూ పొడుస్తారు. కాబట్టి అక్కడ మీరు జనాభా ప్రకారం ఇవ్వాలంటే లాజిక్ ఉండదు. ఎక్కడ అవసరం ఉంటే నా దృష్టికి వస్తే చేస్తాం. ఇప్పుడు దీంట్లో మనకు ఇక్కడ ఇవ్వద్దు, అక్కడ ఇవ్వద్దు లేదు. ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఎక్కడ డిమాండ్ ఉంది, ఏ వర్గాల డిమాండ్ ఏ ఏరియాకు ఉందో అక్కడ ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే వాళ్ళకి అలాట్ చేస్తాం. ఎంత దూరమైనా రోడ్స్ వేపిస్తా, నేను బోర్వెల్ పెట్టిస్తా, వాటర్ కనెక్షన్ ఇప్పిస్తా, షెడ్ ఏర్పాటు చేయిస్తా, ప్రార్థనలకో పూజలకో షెడ్ ఏర్పాటు చేయిస్తా. అభివృద్ధి అనేది రూపాయి మనం ఖర్చు పెడితే ఆ రూపాయి ప్రజలకు చెందాలి. షోకుల కోసం నేను ఖర్చు పెట్టా.
ఎవరైనా ఖర్చు పెట్టినా కూడా వద్దని చెప్తా. సరిపోయింది. డబల్ బెడ్రూమ్ కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతుందో చాలా మంది ఇప్పటికే ఎంక్వైరీలో వరకు ఇది ఖచ్చితంగా మొత్తం జెన్యున్ ఉన్న వాళ్ళకి చేయాలి. మా తరఫున కూడా ఫుల్ సార్. ఇప్పుడు మేము ఒకటే చెప్తా ఉన్నా, నేను కలెక్టర్ గారితో చెప్పిన, మీరు ఆ గైడ్ లైన్స్ తీసుకొని నిర్ణయం తీసుకోండి, అందరినీ తీసుకొని ఒక డబ్బలు వేస్తాం, దాంట్లోకి లాటరీలో ఎవరికి వస్తే వాళ్ళది. ఇక నా ఆల్రెడీ పెట్టుకున్నారు జనాలు, మళ్ళీ పెట్టుకో. ఒకటి దీంట్లో 2-3 రకాలు ఉంటాయి. కామన్ పబ్లిక్ది వేరు, జర్నలిస్టుల కోసం చేసేది. మీకు ఎంత ల్యాండ్ అలాట్ అయింది, ఎన్ని ప్లాట్లు అవుతాయి, ఎంతమందికి ఇవ్వాలి, అర్హులు ఎవరు. అరే మా ఇయ్యబ్బా లిస్ట్ ఇయ్యబ్బా. ఇప్పుడు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నా దగ్గర డాక్యుమెంటేషన్ తోటి రండి ఎవరైనా. ఇక మీరే డాక్యుమెంట్ లేకుండా ఉట్టిగా చెప్తే ఎట్లా అవుతుంది? రండి, అక్కడనే నీ ముందే రాస్తా ఎంక్వైరీకి కలెక్టర్ గారికి. ఖచ్చితంగా ఎంక్వైరీ అయినా తర్వాత డిప్పు ద్వారా కూడా అందరికీ న్యాయం చేయాలి. మీరు అనుకున్న సిస్టమే అందరికీ న్యాయం, మీరు అనుకున్న సిస్టమే న్యాయం జరుగుతుంది సార్. డిప్పు ద్వారా వేస్తే అంతే. జెన్యున్ వస్తుంది. నాకెందుకబ్బా, నువ్వు దగ్గరనే ఈయన దగ్గరనే. నేను నీకు ఇస్తే ఆయన కోపం, ఆయనకి ఇస్తే నీకు కోపం. నాకెందుకు పంచాయతీ? దీంట్లో అందరు నాకు దగ్గర వాళ్ళే. ఓకే, అంటే అది అప్పీల్ తర్వాత చేద్దాం. ఎప్పటి నుంచి సార్ ఇంకోటి 5 రూపాయల భోజనం అనేది మండలి ఎండలో అవును సార్, ఇలా కలెక్టర్ పాత కలెక్టర్ అప్పుడు కూలగొట్టారు సార్. అదే మామూలు ఎండాకాలంలో అయ్యో మన దృష్టికి తెచ్చేది ఉండే. వేరే దగ్గరికి షిఫ్ట్ చేయాలి. ఏం చేయాలి? ప్లేస్ ఏమన్నా ఏర్పాటు ఉంటే బాగుంటుంది. చాలా మంది 200 నుండి ల్యాండ్ ఎక్కడ 300 మంది ఉంటారు సార్. ప్రశాంత్ ముందర ఉంటుంది సార్. ప్రశాంత్ ముందర అన్నీ చేస్తేనే అందరికీ అక్కడే సార్ ప్రశాంత్ అవైలబుల్ ఉంది సార్, చాలా మంది ఉంటున్నారు. పార్కెట్ ఉంది కదా, దాని ప్లేస్ ఇక్కడ ఉంటే ఒక పార్కెట్ టెంపుల్ దగ్గర వద్దులే, పరిశుభ్రంగా ఉండదు అంత. ఎంగేజ్మెంట్ పడతాయి సార్. మళ్ళీ చూద్దాం, నేను చెప్తా. ఓపెన్ ప్లేస్ లో ఒక షెడ్ ఒక 300 మంది తింటున్నారంట సార్. వాళ్ళ కన్స్ట్రక్షన్ వాళ్ళు స్టెప్ అవుట్ షెడ్ చేస్తే నీళ్ళు తింటారు. లేలే షెడ్ నేను ఇమీడియట్గా వేపిస్తా, ఎక్కువ చెప్పి, కానీ స్థలం చూడాలి. అదే పెట్టు సార్. ప్రశాంత్ స్పేస్ ఆ? తర్వాత షాప్స్ ఉన్నాయి కదా, షాప్ ఇద్దరికి మళ్ళీ ప్లేస్ ఉంది. అక్కడ కూడా ఏమన్నా టెంపుల్ చుట్టుముట్టు వద్దు. లోపలికి వెళ్తాం. టెంపుల్ చుట్టుముట్టు అయితే అపరిశుభ్రం అవుతుంది, వద్దు. ఎందుకు మంచిగా ఇంకా చౌరస్తా అక్కడ పెడదాం. ట్యాక్సీలు అదే. షెడ్ లాగా అయితే అందరూ తింటారు సార్. ఓకే, అక్కడే చేపిద్దాం. బస్ స్టాండ్ దగ్గర అయితే వచ్చిన 300 మెంబర్స్ తింటున్నారు. ఫ్లెక్సీ కడితే అది ఇక్కడ మార్క్స్ ఫ్లెక్సీ కంటే చూసాక వెళ్తారు. చేద్దాం, అవును అన్నీ బాగుంది. చూద్దాం. వీలైతే వేపిస్తే. నగర్ పట్టణంలో గృహజ్యోతి కనెక్షన్ ఎలిజిబిలిటీ కోసం మున్సిపాలిటీ సిబ్బంది కావచ్చు, ఎలక్ట్రిసిటీ సిబ్బంది కావచ్చు, మహబూబ్ నగర్ రూరల్ మండలంలో 24,000 మంది డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఉంటే 14,000 మంది ఎలిజిబుల్ అయ్యింది. రఫ్ ఫిగర్ చెప్తున్నాను నేను. దాంట్లో ప్రూఫ్స్ ఉన్న వాళ్ళు 10,000 మంది. సో ఆ 10,000 మందికి మహబూబ్ నగర్ మండలంలో రేపు ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత 0 బిల్ వస్తుంది. వాళ్లకు మేము ఇచ్చిన గ్యారంటీ అమలవుతుంది. హన్వాడ మండలంలో 10,000 హౌస్ హోల్డ్స్ ఉంటే 9,300 ఎలిజిబుల్ ఉన్నాయి. దాంట్లో డాక్యుమెంటేషన్ పూర్తిగా అయి శాంక్షన్ అయినాయి దాదాపు 7,000. ఈ 7,000 ఇండ్లకు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత వచ్చే మీటర్ బిల్ ఏదైతే ఉంటుందో అది 0 బిల్ వస్తుంది. మున్సిపాలిటీ విషయానికి వస్తే డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఇప్పుడు మున్సిపాలిటీలో 71,000 డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఉన్నారు. దాంట్లో ప్రజాపాలనలో అప్లికేషన్స్ ఇచ్చిన వాళ్ళు 23,000 మంది ఇస్తే దాంట్లో మన అధికారులు ఇప్పటివరకు చేసిన తనిఖీల్లో 14,662 మంది ఎలిజిబుల్ అని తేలింది. ఇంకా కొంతమందికి అప్లోడ్ చేసేది ఉంది. ఎలిజిబుల్ కన్జ్యూమర్ ప్రతి ఒక్కరికి కూడా గృహజ్యోతి స్కీము మా ప్రభుత్వం ఇయనీకి సిద్ధంగా ఉంది. అది ఆ ఇంటి వాళ్ళని కూడా నేను కోరుతా ఉన్నా, ఒకవేళ మీకు 200 యూనిట్ల కంటే లోపల వస్తే మీరు వెళ్ళి మున్సిపాలిటీలో ఎలక్ట్రిసిటీ దగ్గరనో మీ డాక్యుమెంట్స్, కాగితాలు, పాత బిల్లులు ఇస్తే వాళ్ళు అప్లోడ్ చేసుకుంటారు. ఇవన్నీ చేసుకున్న తర్వాత రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయి కోడ్ తీసేసిన తర్వాత మీకు కూడా 0 బిల్ వస్తుంది. మీరేం అధైర్యపడాల్సిన పని లేదు. ఈ ఒక్క నెల ఓపిక పడితే మిగతా రాష్ట్రంలో మిగతా ప్లేసెస్లో ఎట్లయితే 0 బిల్స్ వస్తున్నాయో మనకు కూడా అదే వస్తుంది. కేవలం మనకి ఎమ్మెల్సీ కోడ్ ఉన్నందుకు
మనం సకాలంలో ప్రక్రియ పూర్తి చేయలేకపోతూ ఉన్నాం. పోర్టల్ ఈ మహబూబ్ నగర్ జిల్లాకు క్లోజ్ చేసింది. ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఆదేశాల ప్రకారంగా ఏదైతే అధికారులు అప్లోడ్ చేయాలనో వీళ్ళకి యాక్సెస్ డినై చేసినారు. అందుకోసం మనకు జీరో బిల్ రావట్లేదు. ఇది కోడ్ వచ్చింది, మనం ఏం చేయలేం కాబట్టి ఒక నెల రోజులు ఓపిక పడితే ఆ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత మిగతా జిల్లాలో ఎట్లయితే జీరో బిల్ వస్తుందో ఇక్కడ కూడా అదే ప్రక్రియ మొదలవుతుంది. ఇంకొకటి, ఇప్పుడు మనము మాలాంటి వాళ్ళ పని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడం, భవిష్యత్ అవసరాల కోసం ఏమేమి చేయాలి అని చేయడం. నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కరెంటు కొరత తీవ్రంగా ఉంది, ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయంటే దానికి పరిష్కారం ఏంది అని విద్యుత్ అధికారులను అడిగినప్పుడు సబ్స్టేషన్స్ కావాలి సార్ అంటే ఆ రోజు ఎస్విఎస్ దగ్గర ఒకటి, పాలకొండ దగ్గర ఒకటి సబ్స్టేషన్ల కోసం ల్యాండ్స్ కబ్జాలో ఉంటే విడిపించి వాటిని విద్యుత్ శాఖకు అందజేయడం జరిగింది. ఈరోజు అక్కడ సబ్స్టేషన్లు ఉన్నాయి, ఆ ఏరియాలో కరెంటు రెగ్యులేట్ చేయడానికి ఉపయోగపడతాం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అలాట్ చేస్తా అన్న ల్యాండ్లనే కబ్జా పెట్టి దాని సబ్స్టేషన్ పక్కన పడేసారు. వాళ్ళకు ఆడ భూమి కళ్ళలో మెదులుతుంది కానీ ఆ భూమి సబ్స్టేషన్ వస్తే ఎన్ని వేల ఇండ్లలో వెలుతురులు వస్తాయన్న ఆలోచన వాళ్ళకి లేకుండే. అందుకే ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మెడికల్ కాలేజ్ దగ్గర ఏదైతే అలాట్ అవుతుందో దాన్ని కబ్జా నుంచి విముక్తి చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అలాగే మొత్తం రేపు పాలమూరు యూనివర్సిటీ పెద్దగా కాబోతూ ఉంది. యూనివర్సిటీ అధికారులను ఒప్పించి యూనివర్సిటీలోనే ఒక 33/11 kV సబ్స్టేషన్ను ఇవ్వడానికి యూనివర్సిటీని ఒప్పిస్తూ ఉన్నాం. దాంతో ఆ చుట్టుముట్టు ప్రాంతాల్లో వీరన్నపేట దాకా ఆ సబ్స్టేషన్ ఉపయోగించుకొని నాణ్యమైన విద్యుత్ వస్తుంది మనకి. బండమీదపల్లి, వీరన్నపేట, ఆ చుట్టుముట్టు మహబూబ్నగర్ మండలంలో గ్రామాలు కూడా వస్తాయి. అలాగే హన్వాడ మండలంలో కూడా పెద్దార్పల్లిలో, బుద్ధారంలో ప్రభుత్వ జాగం చూసి అక్కడ 33 kV సబ్స్టేషన్ను పెట్టడానికి కూడా నేను అధికారులకు ఆదేశాలు ఇచ్చిన. మా ఉద్దేశం అంతా ఒకటే, ప్రభుత్వ భూములలో ప్రభుత్వానికి సంబంధించిన పనులు జరగాలి. వాటిని కబ్జా ఎవరు చేసినా ఊరుకునేది లేదు. ఆ కబ్జా నుంచి బయటికి తీసుకొస్తాం ల్యాండ్. అదే తర్వాత రేపు చాలా పెద్ద పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి ఈ మహబూబ్ నగర్ చుట్టుముట్టు ప్రాంతాల్లో, ఈ జిల్లాలో. వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మొదలే అధికారులకు అడిగి ప్లాన్స్, ఎస్టిమేట్స్ తయారు చేపించి ప్రభుత్వం దగ్గరికి పంపే బాధ్యత ఎమ్మెల్యేగా, ఎంపీగా, ప్రజాప్రతినిధులుగా మాది ఉంటుంది. ఆ బాధ్యతను మేము సక్రమంగా నెరవేరుస్తున్నాం. ఖచ్చితంగా 20-25 సంవత్సరాల వరకు ఏమేం కావాలనో అవన్నీ కూడా ప్రభుత్వానికి అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ మొదటి 100 రోజుల్లో మాకు చేతనైనంతగా ప్రజల అవసరాలను తీర్చే ప్రయత్నం చేసినాం. ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా ప్రజలకు ఇక్కడనే క్యాంప్ ఆఫీసులు అందుబాటులో ఉంటున్నా. హైదరాబాద్కి వెళ్తే కేవలం అధికారులతో శాంక్షన్ చేయించుకోవడానికి సెక్రటేరియట్ పోవడం తప్ప నాకు వేరే ఏం పని లేదు. ఇంకా ఉంటే ఇక్కడ ఉంటా ప్రజలతోటి, లేదా గ్రామాలలో ఉంటా, లేదు హైదరాబాద్కు పోతే సెక్రటేరియట్, అసెంబ్లీ తప్ప ఇంకో దగ్గర ఉండ. నేను గెలిపించినందుకు, ప్రేమతో నన్ను ఆశీర్వదించినందుకు వాళ్ళ రుణం తీర్చుకునే విధంగా నా పనితనం ఉంటుంది. ఇంకోటి, దయచేసి అంటే మళ్ళీ దీన్నే హెడ్లైన్ చేయకండి. దయచేసి మీ అందరు కూడా చెప్తా ఉన్నా, ఈ భూముల పంచాయతీలు, ట్రాన్స్ఫర్లు, ఉద్యోగాల కోసం నా దగ్గరికి రాకండి. ఎమ్మెల్యే పని అది కాదు. అంటే దీన్ని హెడ్లైన్ చేయకండి, సైడ్ లైన్లో రాయండి. నేను కేవలం ప్రజా సమస్యలు తీర్చనీకే, రోడ్ల కోసము, డ్రైనేజ్ కోసము, విద్యా వ్యవస్థ కోసము, కాలేజీల కోసము, పరిశ్రమల స్థాపన కోసము, అధికారులు ఏమైనా తప్పు చేస్తుంటే వాళ్ళని సరిదిద్దడం కోసము, దీనికోసం ఎమ్మెల్యే ఉన్నాడు. ఉద్యోగాలు వచ్చేవి ప్రభుత్వం ఇస్తుంది, ఎమ్మెల్యే ఉద్యోగం ఇయ్యడు. కాబట్టి మీ అందరికీ వర్తిస్తుంది అది. దయచేసి నా దగ్గరికి భూముల పంచాయతీలకో ఉద్యోగాల కోసమో రాకండి. నా పని కాదు. నా పనికి ఇవి ఇప్పుడు చెప్పిన పని, దాన్ని నేను సిన్సియర్గా అమలు చేస్తా. ఎటువంటి ప్రయత్న లోపం ఉండదు. నా 100 రోజుల ఈ పరిపాలన, మా ప్రభుత్వ పరిపాలనకు మీరందరూ కూడా పాత్రికేయ మిత్రులు మనస్ఫూర్తిగా సంపూర్ణంగా సహకరిస్తున్నందుకు,
ఏవైనా లోటుపాట్లు ఉంటే నా దగ్గర వచ్చి చెప్తున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మీకు ఒకటి రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నా, మీరు ఏదైనా చెప్పడానికి వచ్చినప్పుడు గుంపులో చెప్పకండి దయచేసి. ఎక్కదు, ఫ్రీ టైం మార్నింగో ఈవినింగో రండి, ఛాయ్ తాగుకుంటా ఎక్కడ ఏ సమస్య ఉంది ఏందనేది మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం. ఏం చేస్తున్నారు కొందరు మిత్రులు, 100 మంది ఉంటే వచ్చి ఏదేదో చెప్తా ఉంటే ఏడెక్కుతుంది. హ్యూమన్ మైండ్కి అట్లా ఎక్కదు. ప్రశాంత వాతావరణంలో మీరు చెప్తే అది మైండ్లో కూర్చుంటుంది. కాబట్టి దయచేసి నేను ఉన్నది ప్రజా సమస్యల పరిష్కారం చేయనీకి మాత్రమే. ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి ఇబ్బందులున్నా, లేదా ప్రభుత్వం నుంచి ఏమైనా తప్పులు జరుగుతున్నా మా దృష్టికి తీసుకురండి, దాన్ని సరిచేసే ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ. ఇదేంటి సార్ శ్మశాన స్వేచ్ఛగా అపోజిషన్ పార్టీ సైకిల్తో కార్యక్రమాలు ఎటువంటి నిర్బంధం లేకుండా చేసుకుంటున్నారు. ధర్నాలు చేసేటోళ్ళు ధర్నాలు చేస్తున్నారు, ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎటువంటి నిర్బంధం లేదు. ఇక్కడ మహబూబ్ నగర్లో కూడా ఈ 100 రోజుల్లో చాలా కార్యక్రమాలకు పునాది పడ్డది. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాను, నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దాలి. మన విద్యార్థులకు నాణ్యమైన విద్యను లోకల్గానే అందించాలని ఒక సంకల్పంతో చాలా విషయాల్లో మేము పునాది వేసుకున్నాం. ఇప్పుడు 100 రోజుల్లో 100 రోజులు చాలా తక్కువ సమయం ఒక పరిపాలనలో, కానీ భవిష్యత్తు కోసం ఈ 100 రోజుల్లో మీ ఎమ్మెల్యేగా నేను, మా ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకొని సరైన పంతాలోనే పోతున్నాం. మొదటగా మన పాలమూరు యూనివర్సిటీకి దేశవ్యాప్తంగా ఖ్యాతి తీసుకురావడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకుపోవడానికి 100 కోట్ల రూపాయలను మన రూసా నిధుల కింద శాంక్షన్ చేయించుకున్నాం. అది చాలా పెద్ద అచీవ్మెంట్. అలాగే ఏటా 10,000 మంది విద్యార్థులు మహబూబ్ నగర్ నుంచి బయటికి పోయి ఇంజనీరింగ్, మిగతా మెడిసిన్ కోర్సులు చేస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం యూనివర్సిటీలో ఒక ఇంజనీరింగ్ కాలేజు, తర్వాత ఒక లా కాలేజు పెట్టాలని చెప్పి ప్రపోజల్ పెట్టి ముఖ్యమంత్రి గారితో ఓకే చేయించుకున్నాం. మహబూబ్ నగర్ సభలో ప్రకటించేది ఉండే, కానీ కోడ్ వస్తుందని చెప్పి ఆయన ప్రకటించలేదు. 100% కోడ్ ఎన్నికైన తర్వాత వారం 10 రోజుల్లో వీటికి సంబంధించిన అధికారికమైన ఉత్తర్వులు వస్తాయి. ఆల్రెడీ ఇనిషియేషన్ చేసిండ్రు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు యూనివర్సిటీకి లెటర్ రాసి ఏఐసిటికి అప్లై చేసుకోవాలి, కావాల్సినవన్నీ చేయమని చెప్పి ఆల్రెడీ అధికారికంగా ఇంటర్నల్ కమ్యూనికేషన్లో నోట్ ఇచ్చిండు. అది మీకు ఇస్తా ఫోటోకాపీ. అలాగే మహబూబ్ నగర్ను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా చేస్తామని చెప్పి మేము మాటిచ్చినాం. 100 రోజుల్లోనే తెలంగాణలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2వ స్కిల్ డెవలప్మెంట్ సెంటరు మనం మహబూబ్ నగర్లో పెట్టుకుంటున్నాం. దానికి అనుమతులు వచ్చినాయి. స్థలం కూడా టెంపరీగా చూస్తూ ఉన్నాం. ఇంకొక 3 వారాలలో లేదా 4 వారాలలో మహబూబ్ నగర్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ అవుతుంది. మొదలు ప్రైవేట్ భవనంలో స్టార్ట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఒక మంచి భవనాన్ని నగరం నడిబొడ్డున దానికి కేటాయించబోతూ ఉన్నాం. 2-3 స్థలాలు ఐడెంటిఫై చేసినాం. కలెక్టర్ గారికి, గవర్నమెంట్కు పర్మిషన్స్ కోసం లెటర్ రాసి శాంక్షన్ చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మొత్తం మహబూబ్ నగర్ చుట్టుముట్టలో ఉన్న ప్రతి ఒక్క చదువుకునే విద్యార్థి కూడా బయటి ప్రపంచంలో ఉద్యోగం చేయడానికి వెళ్తున్నప్పుడు అన్ని విధాలుగా వాళ్ళను సుశిక్షితులను చేసి వాళ్ళకు కావాల్సిన ట్రైనింగ్ను వాళ్ళకి ఇప్పించి బయట పోటీ ప్రపంచంలో నిలదొక్కుని ఉద్యోగాలు చేసుకునే విధంగా మేమందరం కూడా వారికి ఆ స్కిల్ ట్రైనింగ్ చేసే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అలాగే ఎన్నో ఏళ్ల నుంచి మహబూబ్ నగర్లో ఒక కోరిక, హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, శ్మశాన వాటికకు సరిగ్గా స్థలం కేటాయించలేదు అని చెప్పి అడిగారు. కాబట్టి స్పెషల్ ఫోకస్ తీసుకొని ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి మౌలాలి గుట్ట దగ్గర
5 ఎకరాలు మైనార్టీ సోదరులకు, 5 ఎకరాలు హిందువులకు, 5 ఎకరాలు క్రిస్టియన్లకు కేటాయించి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దానికి అప్రోచ్ రోడ్డు ఒక 3 కిలోమీటర్ల రోడ్డు అవసరం ఉంటుంది 2 వైపుల నుంచి సిటీకి. యనగొండ వైపు నుంచి ఒకటి, తిమ్మసానిపల్లి దగ్గర నుంచి ఇంకొకటి, 2 రోడ్లు కూడా ఆ గుట్టకు వచ్చేటట్టుగా చేసి 2 వాహనాలను కూడా నేను ఎస్డిఎఫ్ నుంచి ఇస్తున్నా. అవి పెట్టినాము. ఈ కోడ్ అయిపోయిన లోపల మనకు ఆ వాహనాలు కూడా సిద్ధంగా ఉంటాయి. భవిష్యత్తులో ఇంకా ఎకరాలు కావాలన్నా కూడా అక్కడ స్పేస్ ఉంది. ఇక మనకు ఎక్కడ సమాధి చేయాలి, ఎక్కడ పూడ్చాలి అనే బాధ లేకుండా వచ్చే 20-25 సంవత్సరాలకు శాశ్వతమైన పరిష్కారం మనము వెతికినాం. అలాగే ఉర్దూగర్ కోసం ఎన్నో ఏళ్ళ నుంచి తిప్పలు పడతా ఉన్నాం. ఉన్న ఇక్కడ పక్కనే టిన్ షెడ్ ఉండే దాన్ని 5 అంతస్తుల భవనం చేస్తున్నాము. 15 కోట్ల రూపాయల ఎస్టిమేట్ తోటి 5 ఫ్లోర్లతోటి మన మైనార్టీ సోదరులు హజ్కి పోవడానికి ఉన్న ఏర్పాట్లు, అక్కడ సాంస్కృతిక కార్యక్రమాల కోసం కానీ, లైబ్రరీ కోసం కానీ, లేదు బయటి ప్రాంతాల నుంచి వస్తే అక్కడ సేద తీరడానికి రూమ్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక మాస్టర్ ప్లాన్ తోటి 5 అంతస్తుల భవనాన్ని నిర్మాణం చేసుకోవడానికి 15 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు సమ్మతం చెప్పింది. అలాగే షాదీఖానా ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందువుల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇంకా 2-3 స్థలాలు ఉన్నాయి కానీ మైనార్టీస్కు లేవు. కాబట్టి ఒక షాదీఖానా వాళ్ళకి పేద మైనార్టీలు వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అనుకూలంగా ఒకటి నిర్మాణం చేయాలని డిమాండ్ ఉండే. గత ప్రభుత్వాలు ఏవి కూడా వాటిని పట్టించుకోలేదు. కానీ మేము వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి 25 కోట్ల రూపాయలు దానికి ఇవ్వాలని చెప్పినాము. వాళ్ళు శాంక్షన్ చేసిండ్రు. ఒక 2-3 లొకేషన్స్ కలెక్టర్ గారు ఐడెంటిఫై చేస్తారు. అది పట్టణంలోనే ఉంటుంది, ఎక్కడో ఊరికి విసేసినట్టు ఉండదు. ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే పేరు కోసమో పేపర్లో రాయించనీకనే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చేయడు. ఆ కార్యక్రమం చేయడం వల్ల ప్రజలకు ఉపయోగపడాలా, ప్రజలు దాన్ని అందుబాటులో ఉంచి ప్రజలు దాన్ని వాడుకోవాలన్నదే ఉంటుంది తప్ప అలవి కాని ప్రామిసులు చేసి కాగితాలు చూపించి మర్చిపోవడం అనేది మా ప్రభుత్వానికి అలవాట్లేదు, నాకు అలవాట్లేదు. అందుకే కాంక్రీట్ ప్లాన్ తోటి ఆ సమ్మతి తీసుకున్న తర్వాతే ఇది కలెక్టర్ గారు అఫీషియల్గా రాసిన నోటు, దాన్ని కాపీ చేసి మీకు ఇస్తా, అంటే సంతకం లేకుండా. తర్వాత వృత్తి విద్య, సాంకేతిక విద్యకు మన మహబూబ్ నగర్ పిల్లలకు మంచి విద్యను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మనకున్న 2 ఐటీఐ కాలేజీలకు ఒక్కొక్క కాలేజీకు 3.87 crores శాంక్షన్ చేయించి వాళ్ళ ల్యాబ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంప్రూవ్ చేసుకోవడానికి 2 కాలేజీలకు 3.87 crores ఒక్కొక్కటి, అంటే 7.75 crores మంజూరు చేసినాం. టెండర్ కూడా చేసింది. ఈ కోడ్ అయిపోయాక కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. దానికి కాగితం ఇది. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మనకు వచ్చింది. దాంతోపాటు 20 కోట్ల రూపాయలు ఆ సెంటర్ కట్టుకోవడానికి కూడా మన బహిరంగ సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడింది, కానీ ప్రెస్ దాన్ని క్యాచ్ చేయలే. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఉన్న నిధుల నుంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మహబూబ్ నగర్ నడిబొడ్డున కట్టబోతా ఉన్నాం. 20 కోట్ల రూపాయలు దానికి కేటాయించింది మంత్రి గారు. దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ కూడా తయారవుతా ఉంది. తర్వాత మహబూబ్ నగర్లో డ్రైనేజ్ పరిస్థితి ఎట్లుందో అందరికీ తెలుసు. అమృత్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము 30% షేర్ రాష్ట్ర ప్రభుత్వము, 70% షేర్ కేంద్ర ప్రభుత్వం. ఈ సెంట్రల్ స్కీమ్స్ పూర్తిగా ఉపయోగించుకోవడంలో బీఆర్ఎస్ ప్రభుత్వము విఫలమైపోయింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి ఎక్కడెక్కడైతే మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్రం ఇవ్వాలనో వాటన్నిటిని కూడా మేము తూచా తప్పకుండా ఇస్తాం. కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయిని కూడా తీసుకొచ్చి సద్వినియోగం చేస్తాం. ఆ క్రమంలో భాగంగానే
డ్రైనేజ్ వ్యవస్థకు ఎస్టీపీకి డ్రైనేజ్ నెట్వర్క్ కోసం 216 కోట్ల రూపాయలు పాతదే కదా సార్ 276 crores. దాని టెండర్ లేదు టెండర్ అయిపోయింది, రెడీగా ఉన్నారు. అవి కాగితాల మీద ఉన్నాయి, గ్రౌండింగ్ అవుతుంది. టోటల్ 276. 266 crores కానీ వచ్చేది 216 crores. 60. టెండర్ అయిపోయింది. యాక్చువల్గా పాత నామ్స్ ప్రకారంగా అది ఎలిజిబుల్ కాదు. మళ్ళీ దాన్ని రీప్రాసెసింగ్ చేసి మళ్ళీ పంపించి టెండరింగ్కి పెట్టించి ఆ టెండర్ కూడా అయిపోయింది. సివరేజ్ ట్రీట్మెంట్, సివరేజ్ నెట్వర్క్, ఇంటర్సెప్షన్ అండ్ డైవర్షన్ స్ట్రక్చర్స్ 266.8 crores. పాతవి చాలా ఉన్నాయి, పేక మేడలు, అది చేస్తాం ఇది చేస్తామని. కానీ గ్రౌండ్ కావాలి కదా, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ రావాలి, టెండర్ ప్రక్రియ పూర్తి కావాలి, కాంట్రాక్టర్ ఎన్నుకోబడాలి, కాంట్రాక్టర్ భూమి పూజ చేయాలి, కాంట్రాక్టర్కు నిధులు ఇవ్వాలి, తర్వాత కన్స్ట్రక్షన్ అవుతుంది. మాటలు చెప్పడం చాలా ఈజీ, కానీ దాన్ని చేతుల్లోకి తీసుకురావడం చాలా కష్టం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేయబోతూ ఉంది, చేస్తుంది.